హలో గైస్, నేను మీ అనంత్. వెల్కమ్ టు ది ఛానల్ శర్మ టాక్స్. ఈరోజు మనం పప్పు పొంగలి ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం పదండి. లెట్స్ గెట్ టు ది వీడియో. ముందుగా మనం గ్లాసున్నర బియ్యానికి అర గ్లాసు పెసరపప్పు వేసుకోవాలి. వీటిని బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి, 1.5 గ్లాస్కి హాఫ్ గ్లాస్ పెసరపప్పు. ఒక 2 సార్లు వాష్ చేసుకొని, ఇదిగోండి చూడండి ఎలా వాష్ చేస్తున్నామో అలా వాష్ చేసుకొని 2 టైమ్స్ వాష్ చేసుకొని దానికి సరిపడే నీళ్ళు వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇదిగోండి దానికి సరిపడే వాటర్ వేసుకొని, మనకు మెత్తగా కావాలంటే నిండా వేసుకోండి. మైట్ బి 1.5, మనం 2 గ్లాసెస్ కదా టోటల్ వేసుకొని 3 గ్లాసెస్ వేసుకోవాలి. ఓకే, గ్లాస్కి 2 గ్లాసెస్ అనమాట. ఓకే, లేకపోతే 2.5 వేసుకోండి మెత్తగా కావాలనుకున్నాం. ఇలా వేసుకొని సిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి. అంటే అది మొత్తం బాగా ఉడకాలి కదా, ఉడికేంత వరకు ఉంచుకొని దాని తర్వాత ఏం చేయాలో చెప్తాను. ఇలా కొంచెం ఉడికిన తర్వాత, అంటే ఒక పొంగు వచ్చిన తర్వాత మనము 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకొని కలుపుకోండి. చూడండి, నేను స్పూన్ సాల్ట్ వేసిన తర్వాత కూడా వాటర్ ఉన్నాయి. మీరు కూడా అలా ఉండేటట్టు చూసుకోండి, ఎందుకంటే మనకు పొంగలి కొంచెం బాగా మెత్తగా రావాలి కాబట్టి. ఇదిగోండి, మనం ఉప్పు వేసుకున్నాం కదా, ఉప్పు వేసుకున్న తర్వాత దాంట్లోకి తిరగమాత వేసుకోవాలన్నమాట. తిరగమాత పెట్టుకోవాలి. తిరగమాత ఎలా పెట్టుకోవాలంటే, నెయ్యి వేసుకొని, అంటే నేను ఎక్కువ తీసుకున్నాను చూడండి నెయ్యి. ఆ నెయ్యిలో కొంచెం జీలకర్ర, ఇదిగోండి పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చి వేసుకోవాలి. ఇదిగోండి, దీంట్లోనే నేను మిరియాల పొడి వేసుకుంటాను, ఎందుకంటే ఆ టేస్ట్ అనేది మొత్తానికి రావాలి కాబట్టి. జస్ట్ వేసిన వరకు ఆ సౌండ్స్ అవన్నీ వచ్చేది. జస్ట్ అవి కొంచెం వేగిన వెంటనే ఒక 1/2 టీ స్పూన్ ఇంగు వేసుకోవాలి. ఆ టేస్ట్ నెయ్యి కాలుతున్నప్పుడు వస్తుందండి వాసన, ఆహా వేరే లెవెల్ అంతే. ఇదిగోండి, దీంట్లోకి నేను కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇది వేసుకున్న తర్వాత ఇలాగే తీసుకొని వెళ్ళి, అదిగోండి మన పొంగల్ దాంట్లో వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని ఒక్కసారి అలా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఉండి దించితే భయ్యా, ఆహా ఇప్పుడే చూడండి అసలు ఆ టేస్ట్, స్మెల్ మాత్రం నాకు అప్పుడే నోట్లో నీళ్ళు వేస్తుంది. ఒక 2 మినిట్స్ తర్వాత కలుపుతాం. వన్స్ అవి కలిపేశాక మనం ముందుగా వేయించిన జీడిపప్పు ఉంటుంది కదా, ఆ జీడిపప్పు వేసేసుకోండి. అంటే మన క్వాంటిటీ బట్టి మన ఇష్టము, ఎంత కావాలంటే ఎంత వేసుకోవచ్చు. ఇది వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని దించేస్తే రెడీ మన పప్పు పొంగలి.